నమస్కారం అండి. బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుందాం. ఇంకంతే కదా, ఇంటికి వెళ్ళిపోదాం పదండి అనుకోకండి. అసలైన టూరిజం ఇక్కడే మొదలవుతుంది. అమ్మవారిని దర్శించుకొని ఇలా బయటకు వస్తే ఆ పక్కనే నవబ్రహ్మేశ్వర ఆలయాలు ఉంటాయి. ఇక్కడ బ్రహ్మ శివుడి గురించి తపస్సు చేస్తూ 9 లింగాలను ప్రతిష్ఠించాడంట. నవ అంటే 9. బ్రహ్మ చేత ప్రతిష్ఠించబడి ఆయన చేత పూజించబడ్డాడు కాబట్టి బ్రహ్మేశ్వరుడు అయ్యాడు. ఇక్కడ కొలువై ఉన్న నవ బ్రహ్మేశ్వరుల పేర్లు చెప్పుకోవాలి అంటే తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వబ్రహ్మలు. ఈ 9 ఆలయాల్లో 1-2 శిథిలావస్థలో ఉన్నాయి. అయితే మిగతావి అద్భుతమైన శిల్పకళా సంపదకు నిలయాలుగా నిలిచాయి. ఇక ఆలయ సముదాయంలోనే మ్యూజియం ఉంది. తప్పకుండా చూడాల్సిన మ్యూజియం ఇది. అష్టదిక్పాలకుల శిల్పాలను ఎంత బాగా చెక్కారో చూడండి. పూర్వం ఈ నవబ్రహ్మల ఆలయ సముదాయంలోకి ప్రవేశం వెనుక పక్క నుంచి ఇలా ఉండేదట. ఇప్పుడు ఈ మార్గాన్ని మూసేశారు. ఎందుకంటే అట్నుంచి వస్తే దారిలో దర్గా ఉంటుంది. అదేంటి ఈ గుడుల మధ్య దర్గా ఎందుకుంది అంటే అది వేరే కథ. ఇక్కడ చూసారా, బల్లి పడిన దోషాలు పోగొట్టుకోవడానికి కంచిలో మాదిరిగా ఇక్కడ కూడా ఒక ఏర్పాటు ఉంది. ఇక నవబ్రహ్మల ఆలయ సముదాయం నుంచి బయటకు వస్తే పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదీమ తల్లిని దర్శించుకోవచ్చు.
మేము వెళ్ళినప్పుడు నదికి వరద వచ్చి నిండుగా ఉధృతంగా ప్రవహిస్తుంది. నదిలోకి వెళ్ళొద్దని పోలీసులు భక్తులకు సూచిస్తున్న దృశ్యాలు ఇవి. జోగులాంబ దేవాలయం నుంచి బయటికి వస్తే హరిత హోటల్ ఉంటుంది. ఆ హరిత హోటల్ పక్కన లోపలికి 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే పాపనాశేశ్వర స్వామి దేవాలయ సముదాయం ఉంటుంది. పాపనాశేశ్వర ఆలయ సముదాయంలో మొత్తం 23 గుడులు ఉంటాయి. నిజానికి ఈ ఆలయాలు ఇక్కడ ఉండేవి కాబట. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించే సమయంలో ఈ ఆలయాలు మునిగిపోతాయని చెప్పేసరికి అక్కడ నుంచి భద్రంగా ఇక్కడికి తరలించి పునర్నిర్మించారు. ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు. ఇక్కడ ఉన్న లింగం అతి పురాతనమైన అతిపెద్ద మరకత లింగం అని చెప్తారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలామందికి తెలియని విశేషం ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేక ఆలయం శ్మశాన నారాయణుని ఆలయం ఉంటుంది. ఇలా శ్మశాన నారాయణుడి ఆలయాలు భారతదేశంలో 2 ఉన్నాయంట. ఒకటి కాశీలో ఉంటే రెండోది అలంపూర్లోని పాపనాశిలో ఉంది. ఏంటి ఈ ఆలయ ప్రత్యేకత అంటే పితృదోష నివారణ కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారట. పితృదోష నివారణ అంటే మనకు తాతలు తండ్రుల నుంచి ఆస్తులు అందరికీ రాకపోవచ్చు, కానీ వాళ్ళు తెలుసో తెలియకో పాపాలు చేస్తే వాటిలో మనకు కూడా వాటా ఉంటుంది అని నమ్ముతారు. ఫలితంగా మన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చి పడుతుంటాయట. ఇది నా అభిప్రాయం కాదు, జనం నమ్మకం. అలాంటి పితృదోషాలు ఏవైనా ఉంటే ఇక్కడి శ్మశాన నారాయణుడికి పూజ చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. ఈ పూజలు ఆదివారం రోజే చేస్తారంట. ఇక్కడ పూజా సామాగ్రి ఏం దొరకదు, మనమే తీసుకొని వెళ్ళాలి. పాపనాశి దేవాలయాల సముదాయం చూసి బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కనే ఇంకొక ఆలయం ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళాల్సిందే, తప్పదా అంటే తప్పదు. ఎందుకు అని అంటే అక్కడికి వెళ్తే మీకే తెలుస్తుంది. ఆ ఆలయం పేరు సంగమేశ్వర ఆలయం. అద్భుతమైన శిల్పకళా సౌందర్యానికి నిలయం ఈ సంగమేశ్వర ఆలయం. ఈ గుడి కూడా ఇదివరకు కోడవల్లి అనే గ్రామంలో, అంటే ఇక్కడికి కిలోమీటర్ల దూరంలో కృష్ణా తుంగభద్ర నదులు సంగమ స్థలంలో ఉండేదట. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు మూలంగా మునిగిపోతుంది అని చెప్పి ఇక్కడకు తెచ్చి పునర్నిర్మించారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో.
మీరు కనుక హైదరాబాద్ నుంచి కారులో అలంపూర్కి వచ్చినట్టయితే ఈ అలంపూర్ దేవాలయాలన్నీ చూసుకోవడం అయిపోతే వెళ్తూ వెళ్తూ గద్వాల్ వెళ్ళి అక్కడ చీరలు కొనుక్కోవచ్చు. షాపింగ్ చేసుకొని హైవే మీదకి వచ్చేసి కాస్త ముందుకు వెళ్తే బీచ్పల్లి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఆ పక్కనే ఉన్న కృష్ణానది తీరంలో సేదతీరి రావచ్చు. అవండి అలంపూర్ యాత్ర విశేషాలు. మీకు ఈ కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా జోరుగా హుషారుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, సెలవు మరి, బాయ్ బాయ్.